అలా అన్నను అలా చూస్తుంటే చాలా కడుపు నిండిపోయిందన్న. ఏంది ఇంత గ్లామర్గా ఉన్నాడు. మొన్న పొట్ట మీద చాలా ట్రోల్స్ చేశారు కదా. కోనేరుకి వెళ్ళినప్పుడు, కుంభమేళాకి వెళ్ళినప్పుడు పొట్ట వచ్చేసిందని చెప్పి ట్రోల్ చేసిన మనుషులకి నిన్న సెలూన్ షాప్లో అన్నను చూస్తూ ఉంటే వాడి అమ్మాయి అసలు ఎలా మెయింటైన్ చేస్తాడు ఇంత మంచిగా అనిపించింది. ఇంకా ఈ ట్రోలింగ్ అంటారా, ఆయన ఆల్రెడీ అసిస్టెంట్. ఆయన 9 సంవత్సరాల ముందు ఆయన దగ్గర పనిచేశాడు పవన్ కళ్యాణ్. ఆయన ప్రేమతో పిలిస్తే ఆ సెలూన్కి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు. ఇంకా దాన్ని కూడా ఇంకా పొలిటికల్గా ఈయన డిప్యూటీ సీఎం అయ్యి ఉండి పోయేసి సెలూన్లో గెడ్డం గీయించుకుంటాడు అవన్నీ ఇంకా ట్రోల్ చేస్తే కష్టం అన్న. అది ప్రేమతో వెళ్ళాడు, ఆయన దగ్గర పనిచేసిన ఒక వ్యక్తి కోసం వెళ్ళాడు. ఇంకా దాన్ని కూడా పొలిటికల్గా ట్రోల్ చేస్తే వీళ్ళ ఎంత అన్న. ఇంకా చెట్టు అంటారు చూడు, అప్పుడెప్పుడు సామెత ఉంది చూడండి, పళ్ళున్న చెట్టుకి అన్ని దెబ్బలు అన్నట్టు. మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ దెబ్బలే. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ చూసి కుళ్ళుకోలేరు. ఇంకా జగన్ వాళ్ళకి ఏముంటుంది అన్న ట్రోల్ ఆయన దగ్గర ఎతకాలంటే 3 పెళ్ళిళ్ళు లేదా ఇలాంటి చిన్న చిన్న ట్రోల్స్ని పెట్టి ఆయన విమర్శించాలి. చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ ఆ పెట్టుబడులు తెస్తానన్నాడు, ఈ పెట్టుబడులు తెస్తున్నాడు, ఆఖరికి సెలూన్ షాపులు ఓపెన్ చేస్తున్నాడు, ఇదేనా పెట్టుబడి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు పెట్టుబడికును అక్కడ సెలూన్ షాప్ ఓపెనింగ్ చేసిందని సంబంధం ఏమైనా ఉందంటారా? పెట్టుబడులు ఆయన చేతిలో ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది. ఈయన వల్ల ఈయన చేతిలో ఉన్నది ఏదైతే ఉందో దానికి 200% ఈయన న్యాయం చేస్తున్నాడు. ఆయన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నాడు. ఇంకా ఈ సెలూన్ షాపులు అంటావు, అది ప్రేమతో చేసిన దాన్ని ఇంకా సెలూన్ షాప్కి వెళ్ళాడు, చెప్పుల షాప్కి వెళ్ళాడు అంటే పిలిచారు పోకుండా ఉంటారా? ఒక పెళ్ళికి పోతారు. ఇప్పుడు మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి వెళ్ళాడు అఖిల్ పెళ్ళికి. ఆయన ఎన్ కన్వెన్షన్ గురించి మనకు తెలిసిందే. మరి వెళ్ళాల్సి వచ్చిందా లేదా సిచ్యువేషను? ఇది ప్రేమతో వెళ్ళిందని కూడా ఇంకా గడ్డం పోయి గీక్కోబో నువ్వు డిప్యూటీ సీఎం పనికిరాదు అంటే ఆయనకి ఫుల్గా మీకు అంత గుద్దలో దమ్ముంటే పవన్ అన్నని సీఎం ఛాన్స్ ఇమ్మని చెప్పు, 5 సంవత్సరాలు టైం ఇమ్మని చెప్పు. అప్పుడు మీరు ఎవరైతే విమర్శిస్తున్నారో 5 సంవత్సరాలు ఆయన అనుకునేది చెయ్యకపోతే ఆయన విమర్శించండి. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏం చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ తీసుకోవాలి. ఆయన ఉన్న పరిధిలో ఆయన బాగానే చేస్తున్నాడన్న. అది ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అదే రోజు చూసుకుంటే పిఠాపురంలోని 325 మంది ఎలక్ట్రీషియన్లు అంటే కరెంటు పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 5,000 రూపాయలు విలువ చేసే టూల్ బాక్స్ కిట్ కానీ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఆయన సొంత డబ్బులు తేవడం జరిగింది. సుమారుగా 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఎలా అనిపిస్తుంది? ఇలాగా చాలా బాగా అనిపిస్తుంది. ఒక పవన్ అన్న ఫ్యాన్గా, ఒక పవన్ అన్న అభిమానిగా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇంత కష్టపడుతున్నాడే ఈ మనిషి, పోయి ఆడపోయి సినిమాల్లో చూసుకుని కాలు మీద కాలేసుకొని కూర్చొని బతికిపోవచ్చు కదా, ఎందుకు వీళ్ళ దగ్గర ఇన్ని తిట్లు తింటుకుంటూ బాధలు పడుకుంటూ అనిపిస్తుంది. కానీ బట్ ఆయన జీన్సే అదన్న. జనాల కోసం పుట్టాడు, జనం కోసం చచ్చిపోతాడన్న. ఒకవేళ మీరు రేపు పొద్దున పదవి లేకపోయినా సరే, జగన్ ఆయన జైల్లో పెట్టినా సరే, చంపేసినా సరే, చివరి శ్వాస వరకు జనాలకు మంచి చేయాలని ఒక నాయకుడు ఉన్నాడు అంటే అది పవన్ కళ్యాణే అన్న. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన కరెంటు పని చేసిన మనిషి చనిపోయాడు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కుల రాజకీయం చేస్తున్నారు, మత రాజకీయం చేస్తున్నారు అన్నారు. మరి ఇప్పుడు ఇంతమంది కరెంటు కార్మికుల కోసం ఆయన అంత లోతుగా ఆలోచించడం అనేది, వాళ్ళ సేఫ్టీ కోసం వాళ్ళకి ఇన్సూరెన్స్తో చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ ట్రోల్స్ అంటారా, ప్రతి చోట పవన్ కళ్యాణ్ ఉండాలంటే ఎలా అవుతుందన్న? ఇప్పుడు ఈడ ఒక పని చేసేటప్పుడు అక్కడ ఏదో జరుగుతుంది, సడన్గా అక్కడికి వెళ్ళిపోలేడు కదన్న. ఇది ఒక రాష్ట్రం, ఒక ఊర్లో మనం ఒక చోట్లో జరిగే ఒక సిచ్యువేషన్ మనం ఆపలేము. అలాంటిది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడెక్కడో ఏదో జరిగితే కూడా దాన్ని తీసుకొచ్చి ఇంకా పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు. ఎంత మంచి చేసినా మంచి గుర్తుపెట్టుకోరన్న ఈ జనాలు. ఏదైతే కొంచెం దొరుకుతుందో దాన్నే ఎత్తి చూపిస్తారు. దానికి తోడు కొంత ఈ జగన్ పార్టీ వాళ్ళు తెలిసిందే కదా, ఈ రెడ్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళకి ఇంకా ఉందిగా బ్యాక్గ్రౌండ్. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదో ఒకటి దొరికింది దాన్ని తీసుకొచ్చి ట్రోల్ చేస్తారు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి, తన విధి విధానాల గురించి మీరేం చెప్తారు? ఒక మాటలో చాలా బాగా చేస్తున్నారు. ఆయనకు ఒకసారి ఛాన్స్ ఇమ్మని చెప్తాం. సీఎంగా ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి.